విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్‌ని సంప్రదించండి. సూపర్ స్టార్ మహేష్ బాబు సరికొత్త లుక్లో కనిపించిన విషయం తెలిసిందే. రగ్గడ్ లుక్లో ఉన్న మహేష్ ఫోటోలను చూసిన అభిమానులు రాజమౌళి SSMB 29 కోసం లుక్ సిద్ధమైనట్లు అని అనుకుంటున్నారు. గ్రాండ్గా 1500 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా మహేష్ బాబు తదుపరి ప్రాజెక్ట్ కావడంతో ఈ లుక్పై విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు ఇప్పటి వరకు బయటకు రాలేదు. కథ, సినిమాకి సంబంధించిన ఇతర అంశాలు కూడా టీం ఇప్పటి వరకు రివీల్ చేయలేదు. కానీ ఇది ఆఫ్రికన్ అడ్వెంచర్ డ్రామాగా ఉంటుందని గతంలో రచయిత విజయేంద్ర ప్రసాద్ ఒక హింట్ ఇచ్చారు. ఇలాంటి కథ నేపథ్యంలో మహేష్ బాబు సరికొత్త లుక్లో కనిపించడం మరోసారి అభిమానుల్లో అంచనాలను పెంచుతోంది. ఇక రీసెంట్గా SSMB 29 కోసం వర్క్ చేస్తున్న విజువల్ ఆర్టిస్ట్ ఒక ఆర్ట్ ఫ్రేమ్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో టైటిల్పై చర్చ మొదలైంది. 2 రెక్కలున్న ఆర్ట్ పిక్ను పోస్ట్ చేయగా ఇది గరుడ అనే టైటిల్తో రానున్నట్లు టాక్ వస్తుంది. ఎప్పటి నుంచో రాజమౌళి మనసులో గరుడ అనే ప్రాజెక్ట్ అయితే ఉంది. ఒక స్పీచ్లో రాజమౌళి ఆ టైటిల్ గురించి చెప్పారు, కానీ మిగతా విషయాలు పెద్దగా రివీల్ చేయలేదు. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం మహేష్ బాబు 29వ చిత్రం గరుడ ప్రాజెక్ట్ కాదని స్పష్టమైంది. 2 ప్రాజెక్ట్స్ పూర్తిగా వేరు అని కన్ఫర్మ్ చేశారు. గరుడ కోసం రాజమౌళి ఎంతో కాలంగా ప్రణాళికలు రచిస్తూ ఉండడంతో ఈ ప్రాజెక్ట్ మరోసారి తెరపైకి రావడం సహజమేనని కొందరు భావిస్తున్నారు. కానీ సినిమాతో గరుడకు ఎటువంటి సంబంధం లేదని టీం వర్గాలు తేల్చి చెప్పేశాయి. ఇక మరోవైపు ఈ సినిమా విడుదల తేదీ గురించి సోషల్ మీడియాలో కొత్తగా వచ్చిన రూమర్స్ వైరల్ అవుతున్నాయి. 2028లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ప్రస్తుతం టీం పూర్తిగా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో మునిగిపోయిందని తెలుస్తోంది. 2028 వరకు సినిమాను ఫినిష్ చేసే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది. సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఈ ఏడాది చివరిలో రానుందట. ఇక సినిమా ఎప్పుడు వస్తుంది అనేది కాలమే సమాధానం ఇవ్వాలి.